ఏంట్రా అలా ఉన్నావు? తిన్నావారా ఏమైనా? నువ్వు తినకపోతే నేను కూడా తినను మరి. ఇటు చూడండి, ఒక బ్రేకింగ్ న్యూస్. ఇక్కడ ఒక అమ్మాయి తన ఫ్రెండ్తో గంటలు గంటలు మాట్లాడుతుంది అండ్ తన బోర్డంని కిల్ చేయడానికి గేమ్స్ కూడా ఆడుతుంది, లూడో అండ్ క్యారమ్స్ లాంటివి. ఎందులో అనుకుంటున్నారా? యువర్ గెస్ ఇస్ కరెక్ట్, ఫ్రెండ్ యాప్లో. ఎస్, ఇది ఒక అమేజింగ్ యాప్, అది మనందరికీ తెలుసు. ఇందులో ఆడియో అండ్ వీడియో కాల్స్ ద్వారా కొత్త ఫ్రెండ్షిప్ పరిచయం చేస్తుంది అండ్ అలాగే మనం మాట్లాడిన ప్రతి నిమిషానికి గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. ఫీమేల్స్ కి ఇవి రియల్ మనీలా కూడా కన్వర్ట్ అవుతాయి అండ్ ఇలాగే మన బోర్డంకి ఫుల్ స్టాప్. మీరు కూడా మీ బోర్డంని కిల్ చేసుకోవాలంటే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సురేష్, దేవి చెప్పు. చెప్పడానికి కాదు, నేను చంపడానికి వచ్చాను. ఇచ్చిన లెటర్ నచ్చలేదేమో. నీకేదైనా నాతో చెప్పాలంటే నువ్వే వచ్చి డైరెక్ట్ గా చెప్పు. ఇలా హైడ్ అండ్ సీక్ ఆడటం, ఇంకొకరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం నాకు నచ్చవు. హే, అలాంటి నాకు కూడా నచ్చావు. నచ్చని వాడివి ఇలాంటి పనులు చెయ్యవు. ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? నువ్వు చేసిన పని వల్లే. నువ్వు లెటర్ తీసుకెళ్లి ల్యాండ్కి ఇచ్చావు, వాడు తీసుకెళ్లి సోనీకి ఇచ్చాడు. దాని ముందు నేను తలదించుకోవాలా? సోనియా? వీడు సోనీకి ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఆ లెటర్ చదవలేదా? లేదు. అయినా ఆ లెటర్లో ఏముంది? రఫీక్ ఏమో నాకు సర్ప్రైజ్ అంటాడు. నాకు సంబంధించిన విషయాలు ఏవి నేను సోనీకి తెలియకూడదు అనుకుంటాను. అలాంటిది నా పర్సనల్ విషయాలు తీసుకెళ్లి దాని టేబుల్ మీద పెట్టేశావు. అదంతా కావాలని చేసింది కాదు దేవి. నువ్వు కావాలని చేసావు అనట్లేదు. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఆల్రెడీ నీ గురించి నా గురించి ఆఫీస్ లో చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే బాగా చెప్తున్నా. అయినా ఈ యాంటీగాడు లెటర్ దానికి ఎందుకు ఇచ్చాడు? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే రే, అసలు నీకు బుద్ధుందా? నాకు అదే డౌట్ సార్. ఆ? అదే నాకు బుద్ధుంటే మీ అందరి దగ్గర తిట్లు తింటూ ఇక్కడెందుకు పని నీ చేస్తున్నాను? పర్సనల్ సోల్ నాకు అవసరం లేదు. నేను ఇచ్చిన లెటర్ ఎవరికి ఇమ్మన్నాను, నువ్వు ఎవరికి ఇచ్చావు? ఇద్దరు అమ్మాయిలు చూపించి లెటర్ ఇవ్వమన్నారు. ఆ ఇద్దరిలో నాకు సోనీ ఇష్టం కాబట్టి నేను సోనీకి ఇచ్చాను. అరే, నేను ఇచ్చిన లెటర్ నాకు నచ్చిన అమ్మాయికి ఇవ్వాలి, నీకు నచ్చిన అమ్మాయికి కాదు. మీరు ఎవరికి ఇవ్వమని చెప్పలేదు, అందుకే నాకు నచ్చిన సోనీకి ఇచ్చాను. ఆ లెటర్ చదివి నాకు ఓకే చెప్తుందేమోనని చిన్న ఆశ. చెప్పిందా? చెప్పింది, చెంప పగలగొట్టేలా చెప్పింది. అదేరా, ఎవడు చేయాల్సిన పని వాడే చేయాలి. కరెక్టే చెప్పారు సార్. మీరు చేయాల్సిన పని నాతో చేయించారు కాబట్టి సీన్ రివర్స్ అయింది. సోనీ, ఏంటి? సారీ. దేనికి? యాంటీగాడు ఇచ్చిన లెటర్ నీకు కాదు, నేను దేవికి రాసింది. చదివాక నాకు అర్థమైంది. అయినా దేవిని పడేయాలంటే ఇలా లెటర్స్తో పని అవ్వదు. చాలా ట్రై చేశాను, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. నీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. యాంటీగాన్ని వాడుకున్నట్టు నన్ను కూడా వాడుకుందాం అనుకుంటున్నావా? అలా ఏం లేదు, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఏమైనా ఐడియా ఉంటుందేమో అని. జూలై సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, నువ్వేంటో తెలుసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలని. అలా ఏమన్నా? ఏమో అనుకున్నా కానీ బాగానే ఇంటెలిజెంట్. ఏదో మీలాంటి వాళ్ళ దయ వల్ల. నీకు హెల్ప్ చేస్తే నాకేంటి? మా ఇద్దరికి పాప పుడితే సోనీ అని, బాబు పుడితే సంజయ్ అని పెట్టుకుంటా. ఇలాంటివన్నీ చిన్నప్పుడే చూశాను నేను. కదా, ఇలాంటి సొల్లు చెప్పను, కానీ నువ్వు నాకు హెల్ప్ చేస్తే నీకు మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇస్తా. నా లైఫ్లో మిరాకిల్ అంటే నాకు టీమ్ లీడర్ పొజిషన్ కావాలి. ఏం మాట్లాడుతున్నావు సోనీ? నీకు ఐడియా ఇస్తాను. నాకు టీమ్ లీడర్ పొజిషన్ అంటే ఇష్టం కదా, నాకు కావాలి. ఛాన్సే లేదు. నేను లవర్ బాయ్ అనుకున్నా. నీకు లవ్ కన్నా ఇంపార్టెంట్ టీమ్ లీడర్ పొజిషనా? దీనికి టీమ్ లీడర్ పొజిషన్కి లింక్ చేయకు సోనీ. అయినా నేను వదిలేసినా సాగర్ ఒప్పుకోవాలి కదా. మేనేజర్ని నేను మేనేజ్ చేస్తా. మామా, ఇది టూ మచ్గా మాట్లాడుతుంది. దీని డీల్ అస్సలు ఒప్పుకోకు. అరే, నాకు దేవి కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. నీకేమైనా పిచ్చా? అదేదో ప్లాన్ చెప్పొద్దంట, దానికోసం నువ్వు టీఎల్ పొజిషన్ వదులుకోవడం అంట. అయినా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఏంటి? నేను గ్యారంటీ ఇస్తున్నా. 20 years నుంచి నేను దాంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా. అది ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు. అంత తెలిసిన మీరిద్దరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవట్లేదు? నదికి ఆనకట్ట వేసి వాటర్ ఆగిపోయింది అనుకుంటారు, కానీ ప్రవాహం మాత్రం అలానే ఉంటుంది. అలాగే మా ఇద్దరి మధ్య గొడవ ఈగో వల్ల వస్తుందే కానీ మా ఫ్రెండ్షిప్ మాత్రం అలానే ఉంటుంది. హా? సరే, నువ్వు నాకు హెల్ప్ చేయి, నా టీమ్ లీడర్ పొజిషన్ నీకు సాక్రిఫైస్ చేస్తా. రే, నువ్వు ఆగరా. డన్. డన్. ఏమైందిరా? పెళ్ళం లేచిపోయిన మొగుల్లాగా ఫేస్ అలా మేకలా పెట్టుకున్నావు. అదే, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను కదా. స్పెల్లింగ్ మిస్టేక్. లవ్ చేస్తున్నాను అనుకుంటున్నా. నేను లవ్ చేస్తున్న ఆ అమ్మాయి నన్ను బ్లాక్ చేసింది. మీనా నేను బ్లాక్ చేసిందా? మీనా నన్ను బ్లాక్ చేయడం ఏంటి? నీతో చాట్ చేసింది మీనానే కదా. అయ్యో, ఎందుకు చెప్పావు దేవి?
అంటే నన్ను మోసం చేసింది మీనానా? ఆ విషయం నీకు కూడా ముందే తెలుసు కదరా రఫీక్. హా, తెలుసు. అమ్మ మీనా దొంగముండ. లవ్ చేస్తున్నా అని చెప్పి నా దగ్గర 4 లక్షలు తీసుకుంది. ఆహా. మోసపోయిన దానికి కూడా అబద్ధం చెప్తావేంట్రా? మీనా నీ దగ్గర వసూలు చేసింది 2 లక్షలు. హ్మ్. అది నీకెలా తెలుసు? మా అందరికీ తెలుసు. మాకు గ్రూప్ ఉంది, వాసు రికవరీ అని. నువ్వు చేసిన ట్రాన్సాక్షన్స్ వాగిన చెత్తంతా అందులో అప్డేట్ అవుతూ ఉంటుంది. అన్నీ కౌంట్ చేస్తే 2 లక్షలు వచ్చింది. హ్మ్. ఆ అమౌంట్ మొత్తం నువ్వు ఎవరి దగ్గర నుంచి చీట్ చేసి తీసుకున్నావో వాళ్ళందరికీ రిటర్న్ చేసేసాం. నా డబ్బులు పంచడానికి మీరెవరు? ఆహా, నువ్వు మాత్రం అప్పని చెప్పి తిరిగికుండా అందరినీ మోసం చేయొచ్చు. మేము నీ దగ్గర తీసుకుంటే నీకు తప్పొచ్చిందా? మీనా నీ పని చెప్తాగు. ఈ మీనా ఎక్కడా? ఏమైందిరా? ఇంకేం అవ్వాలరా, నా లైఫ్ అంతా బొక్క అయిపోయింది. 4 లక్షలు ఆడిని ఇన్ని మోసం చేసి సంపాదించిన డబ్బులురా. ఆ మీనా నాకు కనపడాలి. మనది కాదు 1 రూపాయి కూడా మన దగ్గర ఉండదురా. ఇలాంటి మాటలు నేను కూడా చాలా చెప్తానురా. అయినా పోయింది నా మనీ కదా, నీకెలా తెలుస్తుందిలే నా బాధ. రే, మనకు 1 రూపాయి ఫ్రీగా వస్తుందంటే మనకి 10 రూపాయలు పోతాయని అర్థం. అది గుర్తుపెట్టుకో. అయినా నీకు ముందే తెలుసు కదరా మీనా నన్ను చీట్ చేస్తుందని. నాకెందుకు చెప్పలేదురా? రే, నేను నిజంగానే చెప్దాం అనుకున్నాను రా. కానీ ఆ రోజు నువ్వు లేక లేక నాకు ఒక అమ్మాయి పడితే మీకు జెలస్ రా అన్నావు కదరా. ఏంటి ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నావా? అలా అని కాదు మామ, మీనా నేను నిజంగానే ఇష్టపడుతుంది. తను చాట్ చేసినప్పుడు నేను గమనించాను. ఒకసారి నువ్వు మీనాకి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి మెసేజ్ చేయి. తను ఎలా రియాక్ట్ అవుతుందో చూడు. ఏంట్రా మళ్ళీ నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటున్నావా? కాదురా, ఒకసారి టెస్ట్ చేసి చూడు. సరే మావా, ట్రై చేసి చూస్తా. చెప్పా కదరా. ఈరోజు ఏదైతే అదిరా, దేవికి ప్రపోజ్ చేసేస్తాను. ఇప్పటికే లాగ్ అయిందని చెప్పి కామెంట్స్లో దొబ్బుతున్నారు. నువ్వేమో చెప్పవు, ఎపిసోడ్ ఏమో అవ్వదు. ఇలా లాగ్ చేసుకుంటూ పోతే డైరెక్టర్ని ఇచ్చే కొడతారా. ఎవరో ఏదో అనుకుంటారు, మనం చేసే పనులు చేయకుండా ఆపకూడదు కదరా. ఏదేమైనా చెప్తాను చూడు. చెప్తేనే కదా తెలిసేది. అయినా ఈ విషయంలో సోనీని ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ అంటావా? అసలే టెండర్ విషయంలో దొబ్బింది నిన్న. మామా, నీ లవ్లో ధైర్యం ఉంటే నువ్వే డైరెక్ట్గా వెళ్ళి దేవికి చెప్తావు. ఇలా సోనీ హెల్ప్ తీసుకోవు. అయినా ఇదేమైనా మ్యూజికల్ చైర్సా పొజిషన్స్ మారడానికి? అసలుకే టీమ్ లీడర్ ఎవరా అని చెప్పి కన్ఫ్యూజ్ అయి వస్తున్నారు. పైగా ఈ విషయం దేవికి తెలిస్తే కన్ఫామ్ ఫీల్ అవుద్ది. అది కరెక్టరా. హలో యాంట్, నెక్స్ట్ నేనే టీమ్ లీడర్. అన్ని సెట్ చేసేసిన. థ్యాంక్ యూ. సోనీ, నీకు టీమ్ లీడర్ పొజిషన్ కావాలంతే కదా? నేను రిజైన్ చేసేస్తాను. నెక్స్ట్ నువ్వే టీమ్ లీడర్గా ఉండు. ఒకరు దానం చేస్తే నేను తీసుకోను. ఈగోనే తగ్గించుకుంటే మంచిది, నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి. నేను ఎలా ఉండాలో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మరొకప్పుడు నువ్వు నన్ను చూసే ఫాలో అయ్యేదానివి, అప్పుడు నాకు బుద్ధి లేక. ఇప్పుడేదో ఉన్నట్టు. దేవి, సోనీ, మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నీకే ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికే వచ్చేదానివి. కానీ ఇప్పుడు నీ వల్లే నాకు ప్రాబ్లం వస్తుంటే నేను తీసుకోలేకపోతున్నాను. నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒకప్పుడు. ఏ రిలేషన్ అయినా గొడవలైతే విడిపోతారు, కానీ ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే ఎన్ని గొడవలైనా అంతకంటే స్ట్రాంగ్ అవుతారు. నా లైఫ్లో సోనీ అనే ఫ్రెండ్ లేకపోతే నా లైఫ్ ఫుల్ఫిల్గా అనిపించట్లేదు. నాకు కూడా అంతే దేవి. టీమ్ లీడర్ పొజిషన్ నీకు కావాలంటే నేను సాగర్తో మాట్లాడతాను. దానికి రైట్ పర్సన్వి నువ్వే. అది నీకే కరెక్ట్. లేదు, నువ్వే టీమ్ లీడర్గా ఉండు. లేదు నువ్వే ఉండు. లేదు, నువ్వే ఉండు. లేదు నువ్వే ఉండు.
ఏమున్నా ఆఫీస్లోనే చెప్పొచ్చు కదా, దానికోసం ఇంత దూరం తీసుకురావాలా? దేవి అందరి లైఫ్లో ఒక పెళ్ళి కామన్ అనో లైఫ్లో ఒక అమ్మాయి ఉండాలనో నేను చెప్పట్లేను. కొన్ని విషయాలు అంతే సురేష్, కొంతమందితోనూ షేర్ చేసుకోగలం. ప్రతి విషయంలో నేను చెప్పే ముందే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకన్నా నేను ఉంటానో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం ఉంటావు. నాకెవరైనా నచ్చితే నేనంతే సురేష్. నేను నీకు నచ్చానా? ఎందుకు? ఎందుకు నచ్చావంటే చెప్పలేను అనే సొల్లు మాత్రం చెప్పను. నాకెప్పటి నుంచో టీం లీడర్ అవ్వాలని ఆశ ఉంది, కానీ సాగర పొజిషన్ రిజెక్ట్ చేశాడు. అదే టైంలో సేమ్ క్వాలిటీస్తో నువ్వు ఆఫీస్లోకి వచ్చావు. నేను నీ ప్లేస్లో ఉంటే ఎలాంటి మిస్టేక్స్ చేస్తానో నువ్వు అలాంటి మిస్టేక్సే చేసావు. నీ ప్లేస్లో ఉంటే ఎలా సాల్వ్ చేసేదాన్నో అలా సాల్వ్ చేశాను, నీకు హెల్ప్ చేశాను. మన లైఫ్ అంతా ఒక్కసారిగా హోల్డ్ అయిపోయినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఒక అమ్మాయి వచ్చి మనకు పుష్ ఇచ్చి మనకెంతలా కనెక్ట్ అవుతుందంటే తను లేకుండా పనిచేయడం కాదు కదా, అసలు లైఫ్ ఏమైనా ఉందా అని నాలో నేను అనుకుంటున్నాను. నేను కూడా నీకు ఇదే చెప్పాలనుకున్నాను. నాకు నీ ఇన్నోసెన్స్ అంటే చాలా ఇష్టం. అలా అంటే నీలో నాకు చాలా ఇష్టం. అవునా, ఏమిష్టం? అన్నీ మేజర్లీ నీ స్మైల్, నీ హెల్పింగ్ నేచర్, డ్రెస్సింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఏదో సర్ప్రైజ్ ఇస్తానన్ను. చెప్తా ఆఫీస్కి వెళ్ళాక. ఓకే. Congratulations, team leader. ఇదే నేను నీకు ఇచ్చే సర్ప్రైజ్. మరి నువ్వు? హాయ్ సాగర్. రావయ్య సురేష్, నీకోసం వెతుకుతున్నాను. ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ చాలా బాగా సక్సెస్ చేసావు. నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు? ప్రాజెక్ట్ కాదు, క్విట్ అవుదాం అనుకుంటున్నా. ఇప్పుడే కదయ్యా నిన్ను పొగిడింది, ఇంతలో షాక్ ఇస్తావేంటి? ఈ ప్రాజెక్ట్లో నాకంటే ఇన్ఫ్యాక్ట్ అందరికంటే ఎక్కువ కష్టపడింది దేవి. షీ డిజర్వ్స్ ఇట్. అది నాకు కూడా తెలుసు. మరి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఇస్తాం? సోనీకి. సోనియా? ఎందుకు? ఏం చేసింది? మన సీఈఓకి రిలేటివ్ కాబట్టి. మన సీఈఓకి రిలేటివ్ అయితే ఓ 2 రోజులు ఎక్స్ట్రా లీవ్ ఇవ్వు, పార్టీలో 2 గ్లాసులు మంది ఎక్కువ ఇవ్వు, అంతేగాని టీం లీడ్ ఇస్తా ప్రాజెక్ట్ ఇస్తా అనకు. దేవి టీం లీడర్ అయితే మరి నువ్వేం చేస్తావు? నేను ఏదో ఒకటి చేస్తా. సోనీ మాత్రం కరెక్ట్ కాదు. సరే, దేవి టీం లీడరే, నువ్వు టీం లీడరే. ఇదెలా? ఇంకో పెద్ద టీంకి రిక్వైర్మెంట్ ఉంది. ఇది ప్రమోషన్ అనుకో. ఆ టీంకి నువ్వే టీం లీడర్, నువ్వే లీడ్ చేయాలి. థ్యాంక్స్. తనకి న్యూ టీం అసైన్ చేశాను విత్ ప్రమోషన్ అండ్ శాలరీ హైక్. ఇక నుంచి నువ్వు టీం లీడరే, తను టీం లీడరే. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ టీమ్ లీడర్. కంగ్రాచులేషన్స్.